ఈయన రాసిండు రాధాకృష్ణ, పెదవి విరుపు మొదలైందా, రేవంత్ రెడ్డి పరిపాలన మీద పెదవి విరుపు మొదలైందా అని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అడుగుతున్నాడు. ఆయన ఎవ్రీ సండే ఒక ఆర్టికల్ రాస్తాడు కదా, కొత్త పలుకు అని. ఇది ఇంతకుముందు కూడా నేను చూసిన, జనరల్గా చూస్తే ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడుతూ మంత్రులదే తప్పు అనే కోణంలో రాసుకుంటూ వచ్చిండు. కానీ అక్కడ ఉన్న తప్పులను కూడా ఎత్తి చూపాలి కదా. ఈ పెదవి విరుపు ఎందుకు మొదలైంది? పెదవి విరిపే కాదు, భయంకరమైన వ్యతిరేకత మొదలైంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. 10 ఏళ్ల తర్వాత ఎప్పుడో రావాల్సినటువంటి వ్యతిరేకత 2 ఏళ్లనే మూటగట్టుకున్నారు. ఎందుకు? తీసుకున్న నిర్ణయాలు అంత భయంకరంగా ఉన్నాయి. ఏమంటున్నాడు ఈయన? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో పెదవి విరుపు మొదలైంది. నిజానికి కేసీఆర్ పాలన నుంచి వారసత్వంగా రేవంత్ ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చినాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చతికిలబడడం, పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం లోపించడం ఇందులో ప్రధానమైంది. మంత్రులలో జవాబుదారీతనం లోపించడం ఇప్పుడు అదనం. అంటే కేవలం మంత్రుల్లో మాత్రమే జవాబుదారీతనం లోపించిందా? ముఖ్యమంత్రి అంత జవాబుదారీతనంతో పనిచేస్తుండా? మరి అది కూడా సెలవియాలి కదా. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డికి పూర్తిగా పట్టు చిక్కట్లే. మంత్రులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పట్టించుకుంటే తప్ప సమస్యలు పరిష్కారం కావట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వంలో డైరెక్షన్ లోపిస్తోంది. అధికారులు కూడా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మీరు ఓన్లీ ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతున్నారేమో, మేము చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం. వెలుగుమట్ల ఇష్యూని తీసుకుంటున్నాం. వెలుగుమట్ల ఇష్యూలో మరి మంత్రులు తప్పు చేసినప్పుడు ముఖ్యమంత్రి దాన్ని సరైన మార్గంలో పెట్టాలి కదా. ఆడ గూలగొడుతున్నప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినప్పుడు తక్షణమే దాన్ని ఆపాలి కదా. కూలిపోయిన తర్వాత అయినా సరే కనీసం ముఖ్యమంత్రి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చి ఏదో జరిగింది అని మేమే అక్కడే కట్టిస్తాం అందరికని చెప్పాలి కదా. మరి ముఖ్యమంత్రి పట్టు సాధించడమే కాదు, కనీసం ఏమీ చేయలేకపోతున్నాడు కదా. మరి ఇక్కడ జవాబుదారీతనం కేవలం మంత్రుల్లో లోపించిందా, ముఖ్యమంత్రిలో లోపించిందా? నాట్ ఓన్లీ వెలుగుమట్ల 373 ఎకరాల నాదరుగుల భూముల సంగతి ఏంది? ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ అండ్ ఇంకా అసైన్ ల్యాండ్స్, చెరువులు కబ్జా చేసిన వర్టెక్స్ భూముల సంగతి ఏంది? ఒక వాసవి భూముల సంగతి ఏంది? 55 చెరువుల సంగతి ఏంది? హైడ్రా సంగతి ఏంది? మరి ఇవన్నీ దేంట్లోంచి వచ్చిన నిర్ణయాలు? ఇవన్నీ హైడ్రా నిర్ణయము మంత్రుల నిర్ణయమా, ముఖ్యమంత్రి నిర్ణయమా? హైడ్రా పేరుతో జరుగుతున్న విధ్వంసము మంత్రుల నిర్ణయమా, ముఖ్యమంత్రి నిర్ణయమా? ఆర్టీసీ సమ్మె విషయమే తీసుకుందాం. సమ్మెకు పిలుపునిచ్చిన జేఏసీ నేతలకు ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పటికీ వారిని పట్టించుకున్న వారే లేకపోవడంతో సమ్మెకు పిలుపునివ్వాల్సిన పరిస్థితి. సమ్మె ప్రారంభమైన రోజే శంకర్ గౌడ్ అనే డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారినాయి. గోటితో పోయేది గొడ్డలి దాకా వచ్చింది. ఉద్యోగులు కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగితే ఎలా? ఆర్థికంగా భారం పడని సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పేరుకుపోతోంది. రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయి. పెన్షనర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు. రేవంత్ రెడ్డి కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నాడు. తన మనసులో ఏముందో, ఎటు ప్రయాణించాలి అనుకుంటున్నారో ముందుగా ఇతరులతో పంచుకోవట్లే. సమస్య ముదిరినప్పుడు మాత్రమే తాను ఏమనుకుంటున్నది మంత్రులు అధికారులతో పంచుకుంటున్నారు. సమయపాలన విషయంలో ముఖ్యమంత్రి పైన ఫిర్యాదులున్నాయి. సందర్శకులను పార్టీ నేతల్ని కలుసుకోని కారణంగా గతంలో చంద్రబాబు, కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రులు బిజీగానే ఉంటారు, అలాగని కలవాల్సిన వాళ్ళని కూడా కలవలేనంత తీరిక లేకుండా ఉండరు కదా. ఎవరిని కలుస్తలేడట. అసలు ఎవరిని కలవకపోవడం ఒక ఎత్తు అయితే, తను ఎవరైతే తనకు సలహాలు ఇస్తున్నారో ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఉండాలా? తెలంగాణ సోయిన్నోడు, తెలంగాణ ఉద్యమం మీద ఒక ఆలోచన ఉన్నోడు, ఏ ఆశలు ఆకాంక్షల కోసం తెలంగాణ కొట్లాడింది, దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న సోయిన్నోళ్ళని పక్కన పెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లని పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా అంటే ఎట్లా నడుస్తుంది? అట్లనే ఉంటుంది. సేమ్ అట్లనే ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పథకాలను పునఃసమీక్షించుకోవాలి. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా పథకాలు ఉండాలి. అలా కాకుండా ఏ వర్గానికి సంతృప్తి ఇవ్వని విధంగా పథకాలు అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పలేం. అయితే పెదవి విరుపు ఇప్పుడే మొదలైనందున అది వ్యతిరేకతగా మారకముందే విరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టాలి. ఎక్కడి పెదవి విరుపు? తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. లేదని ఎట్లా చెప్తారు మీరు? అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాలైనా కేసీఆర్ ఇంతవరకు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడట్లే. కేసీఆర్ ఇచ్చిన ఫాల్తు హామీలు నమ్మి ప్రజలు మోసపోయి గోసపడుతున్నారు అని భావిస్తున్న కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులను గుర్తించి సరిచేసుకోవడానికి సిద్ధపడట్లేదు.
సొంత బిడ్డ కవిత ఇప్పుడు ఆయనకు పంటి కింద రాయిలా మారింది. తండ్రిని సోదరుడిని ఢీకొట్టబోతున్నారు. కవిత నిర్ణయం సాహసోపేతమైందా, దుస్సాహసంగా మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. రేవంత్ రెడ్డి ఆలోచన ఏముంది? ఫక్తు పొలిటికల్ ఆలోచన. ఏం ఆలోచన? పైసలు పెడతాం, గెలుస్తాం, బీఆర్ఎస్ని లేవకుండా చేస్తాం, బీజేపీని లేవకుండా చేస్తాం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. ఇదే పాలసీతో ఉన్నాడు. కేసీఆర్ కూడా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాం, అవతలని పైసలు వంచకుండా చేస్తాం, మేమే వంచుతాం, ప్రజలు తాగి పైసలు తీసుకొని ఓట్లు వేస్తారని అట్లనే కాలు మీద కాలు వేసుకొని ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయిండు. ఏమైంది? చివరికి కోర్టుడు కొడితే పోయి అవతల పడ్డాడు. రేపు మీ పరిస్థితి కూడా అదే కావచ్చు. రేవంత్ వైపు కూడా లోపాలు ఉన్నాయట. ఏందది? అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. తన మనసులో ఏముందో, ఎటు ప్రయాణించాలి అని అనుకుంటున్నారో ముందుగా ఇతరులతో పంచుకోవడం లేదు. సమస్య ముదిరినప్పుడు మాత్రమే తాము ఏమనుకుంటున్నది మంత్రులు అధికారులతో పంచుకుంటున్నాడు. సమయపాలన విషయంలో కూడా ముఖ్యమంత్రి పైన ఫిర్యాదులు ఉన్నాయి. తనను కలుసుకోవాలి అని అనుకుంటున్న వారికి అవకాశం ఇవ్వట్లేదని చెబుతున్నారు. అప్రాధాన్య అంశాలపైన సుదీర్ఘంగా చర్చలు జరిపే ముఖ్యమంత్రి ప్రధానమైన అంశాలు చర్చించాలి అనుకున్న వారికి తగిన సమయం ఇవ్వడం లేదని అంటున్నారు. వ్యక్తిగత సమస్యలు, ఇతరత్ర అంశాలపైన ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్న వారికి కేసీఆర్ హయాంలో వలె ఇప్పుడు కూడా కలుసుకోవడం గగనమవుతోందని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. సందర్శకులను, పార్టీ నాయకులను కలుసుకోని కారణంగా గతంలో చంద్రబాబు, కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. వారితో పోలిస్తే యువకుడైన రేవంత్ రెడ్డి చలాకీగా అందరినీ కలుసుకోవచ్చు. ఒక పేరొందిన కార్మిక సంఘం నాయకుడు తన బిడ్డ పెళ్లికి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించి విఫలమయ్యారట. కార్మిక నాయకుడట ముఖ్యమంత్రిని కలవాలని నా బిడ్డ పెళ్లి ఉందని అనుకున్నాడట. కలవచ్చు కదా, కలవలేకపోయిందట కార్మిక నాయకుడు. బీఆర్ఎస్కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా పెళ్లి కార్డు ఇచ్చేందుకు వారం రోజులు ప్రయత్నించి విరమించుకుందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత తీరిక లేకుండా ఉన్నారా? అలా ఏమీ ఉండదని చెప్పొచ్చు. ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని చెబుతున్నారు. ముఖ్యమంత్రులు బిజీగానే ఉంటారు. అలాగని కలవాల్సిన వాళ్ళను కూడా కలవలేనంత తీరిక ఉండదు కదా. వ్యక్తులకు సంబంధించిన ఇటువంటి ఫిర్యాదులు పక్కన పెడితే మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్యల ఊబిలో చిక్కుకుపోతోంది. ఆర్థిక కష్టాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలవిగాని హామీల అమలుకు ప్రయత్నించి అది సాధ్యం కాక ప్రభుత్వం చతికిలబడుతోంది. రైతు బంధు వంటి పథకాన్ని కూడా విడతల వారీగా అమలు చేయాల్సిన పరిస్థితి. అప్పులు చేయందే పూట గడవని దుస్థితి. అమల్లో ఉన్న పథకాలను అరకొరగా అమలు చేస్తే ప్రజల్లో అసంతృప్తి ప్రబలడం సహజం. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకే 8,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యాలు పాటించకపోవడం, రాజకీయ పలుకుబడిని బట్టి చెల్లింపులు చేయడం వల్ల వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోంది. చిన్నా చితకా కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా అధికారం తమదే అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడంలో తప్పులేదు. ఎవరికైనా ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే. అయితే ప్రభుత్వ పరంగా అందుకు అనుగుణంగా అడుగులు వేయాలి కదా. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేశారు. మిగతా వాటి అమలు కోసం ప్రతిపక్షాలు కోరుతున్నట్టుగా ప్రజలు పట్టుబట్టట్లేదు. అమల్లో ఉన్న పథకాలు పగడ్బందీగా అమలైతే చాలు అని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఏ పథకాలు పగడ్బందీగా అమలు చేయాలి, ఇలాంటి అంశాలపైన రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి. ఇప్పటి ఆర్థిక పరిస్థితుల్లో అందరికీ అన్నీ ఇవ్వడం అసాధ్యం. ఈయన ఏదో చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తం నేను చెప్పిన పాయింట్ ఒకటన్నా చెప్పిండా? ఎవరిని పక్కన పెట్టుకోవాలి, తెలంగాణ సోయితో ఆలోచించాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయా? అవినీతి ఆగిందా? పోనీ అవినీతి కుటుంబం దగ్గర ఆగిందా? ఇంకా భూముల డాక్యుమెంట్లు, ఫైల్స్, కథ వ్యవహారం అంతా నడుస్తూనే ఉంది కదా. చివరికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లుండాలా? ప్రజల కోసమే అన్నట్టుగా ఉండాలా. ఇవాళ తెలంగాణలో మీరు దేశం మొత్తం తీసుకుంటే తెలంగాణ ఆరోగ్యం విషయంలో ఒక్కొక్క వ్యక్తి దాదాపుగా ప్రతి సంవత్సరానికి 52,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. దేశ సగటు ఎంత? 34,000 రూపాయలు. అంటే దేశంలో తెలంగాణ కాకుండా మిగతా రాష్ట్రాల్లో యావరేజ్గా 34,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు పర్ ఇయర్. కానీ ఓన్లీ ఇన్ తెలంగాణ ఒక వ్యక్తి 52,000 రూపాయలు తన ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నాడు. ఎందుకు? ప్రైవేట్ హాస్పిటల్స్కి. అట్లాంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేయాలా? ఈ 52,000ని తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ వైద్యాన్ని ఇంకా ఎక్కువగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ని కాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ఫోకస్ చేయాలి, బడ్జెట్ కేటాయించాలి. అలాంటి ముఖ్యమంత్రి స్వయంగా తన కుటుంబానికి సంబంధించిన వాటాలు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ఓపెనింగ్లోకి పోతున్నప్పుడు వరంగల్ ఓపెన్ చేసిండు, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఓపెన్ చేసిండు. గతంలో కేసీఆర్కి యశోద ఉండే, ఇప్పుడు ఈయనకి మెడికవర్ అయిపోయింది.
ఎవరి ఈ పాలన ప్రజల కోసం పాలన అనేది ప్రజాపాలన అనేది ఎట్లా ఏ రకంగా చూడాలి మనం? ఇన్ని ఎగ్జాంపుల్స్ కనబడుతున్నప్పుడు